ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక్కసారి ఫ్లాప్ ముద్ర పడిందా అంతే సంగతులు. చేతికొచ్చిన ఆఫర్స్ కూడా మిస్ అయిపోతాయి. గతంలో ఎంతటి క్రేజ్ ఉన్నా ప్రెజెంట్ అనవసరం. గతంలో స్టార్ స్టార్ అంటూ పొగిడిన గొంతులే ఫేడ్ అవుట్ ముద్ర వేస్తాయి. ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరో చూసిద్దామా? సమాంతే కావాలంటే స్టార్స్ ఆమెతో 2-3 సార్లు జతకట్టారు. ఎన్టీఆర్ శామ్ కాంబోలో 4 సినిమాలొచ్చాయి. వరుస ఫ్లాపులు, రాను రాను క్రేజ్ తగ్గడంతో ఈ అమ్మడు స్టార్తో జతకట్టి 6 ఏళ్లైంది. 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత ఇంతవరకు తెలుగు స్టార్స్ ఈ అమ్మడిని పట్టించుకోలేదు. సల్మాన్ ఆశీస్సులతో సికిందర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ ప్లేస్లోకి రష్మిక వచ్చి చేరింది. ఈ సినిమా మురగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. రైతుతో డివోర్స్ తర్వాత ఓ అడుగు ముందుకేసి హాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శామ్. చెన్నై స్టోరీ పేరుతో రూపొందే హాలీవుడ్ మూవీకి సైన్ చేస్తుంది. 2021 నవంబర్లోనే ఈ సినిమాకు సైన్ చేస్తుంది. టైం ఏమాత్రం బాగుని శామ్ చేతి నుంచి ఈ హాలీవుడ్ ఆఫర్ చేజారి శృతి హాసన్ చేతిలోకి వెళ్ళింది. టైం బాగుంటే హిట్ లేకపోయినా నువ్వే కావాలి అంటారు, లేదంటే సినిమాల నుంచి తీసేస్తారు. బ్యాడ్ టైం అంటే అదే మరి. నిన్నటి వరకు బ్రహ్మరథం పట్టిన తెలుగు ఇండస్ట్రీ శ్రీలీల, పూజ, సమంతను పక్కన పెట్టేసింది. ఆ మధ్య ఏ సినిమా చూసినా శ్రీలీలే కనిపించింది. ఒక్కరోజు సెలవు లేకుండా రోజుకు 2 షిఫ్టుల్లో నటించిన రోజులున్నాయి. ఇలాంటి క్రేజీ స్టార్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో మూవీ లేదు. ఉన్న ఆఫర్ పోగొట్టుకుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ముందుగా శ్రీలీలనే తీసుకున్నారు. ఫ్లాప్ హీరోయిన్ ఎందుకని వద్దనుకున్నారో, ఫ్రెష్ ఫేస్ కావాలనుకున్నారో గానీ శ్రీలీల ప్లేస్లో మిస్టర్ బచ్చన్లో రవితేజతో జతకడుతున్న భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. శ్రీలీల నితిన్ మూవీ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది. భీష్మ తర్వాత నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీ రాబిన్ హుడ్ మొదలైంది. ఏమైందో గానీ రష్మిక తప్పుకుంటే శ్రీలీలను అనుకున్నారు. తీరా చూస్తే ఈ ప్లేస్లోకి రాశీ ఖన్నా వచ్చింది. నితిన్, శ్రీలీల జతకట్టిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ రీత్యా శ్రీలీలకు హ్యాండ్ ఇచ్చారు మేకర్స్. వరుస ఫ్లాప్లు పూజా హెగ్డేని ఇబ్బంది పెట్టడమే కాదు, చేతిలో ఉన్న ఆఫర్స్ కూడా లాక్కెళ్లిపోయాయి. గురూజీనే నమ్ముకుని గుంటూరు కారంలో ఛాన్స్ సంపాదిస్తే ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పూజను ఇబ్బంది పెట్టింది. ఈ ప్లేస్ ను శ్రీలీల భర్తీ చేసింది. పూజా హెగ్డే సైన్ చేసిన గుంటూరు కారమే కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చేశారింది. దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ తో కలిసి రావడంతో ఉస్తాద్లోనూ పూజానే తీసుకోవాలనుకున్న దర్శకుడు హరీష్ శంకర్ కల తీరలేదు.